ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ప్రమాద బాధితుడికి ప్రాణరక్షక చికిత్స అందకుండా ప్రాణం పోకుండా చూడటం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు హామీతో కూడిన నగదు రహిత చికిత్స అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడటంలోనూ భారతదేశ అత్యవసర సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ ఒక నిర్ణయాత్మక ముందడుగుగా నిలుస్తుంది. దేశంలో ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదవుతున్నాయి. వీటిలో చాలా వరకు సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా నివారించవచ్చు. బాధితులను మొదటి గంటలోనే ఆసుపత్రిలో చేర్చినట్లయితే సగం రోడ్డు ప్రమాద మరణాలను నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకంపై ప్రత్యేక కథనం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు అర్హులైన ప్రతి బాధితుడికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ మొదటి గంటలో సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడటం పీఎం రాహత్ పథకం ప్రధాన లక్ష్యం. ప్రమాదం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగర వీధుల్లో ఎక్కడ జరిగినా ఏ రకమైన మోటారు వాహన ప్రమాదానికి గురైన వారైనా ఈ పథకంలో వైద్య సదుపాయం పొందేందుకు అర్హులు. దేశంలో ఎక్కడ వారైనా ప్రమాదం జరిగిన ప్రాంతంలో వైద్య సదుపాయం పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఎంపానెల్ చేయబడిన ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సహాయం పొందవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే 112కి ఫోన్ చేస్తే అంబులెన్స్ సాయం అందుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఆసుపత్రులకు బిల్లులు రీయింబర్స్మెంట్ చేయబడతాయి. నూతనంగా చేపట్టిన ఈ పథకంపై ఇటీవల జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. పీఎం రాహత్ ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అష్యూర్డ్ ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తారు అనేది. సో రాహత్ అంటే నథింగ్ బట్ రిలీఫ్ అని. రిలీఫ్ అంటే ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళకి ఆర్థిక భారం పడకుండా ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ₹1,50,000 కానీ 7 రోజుల వరకు హాస్పిటల్లో అడ్మిషన్ అయిన ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి కూడా, ప్రతి ఒక్క ప్రమాదానికి గురైన బాధితుడికి ఈ స్కీమ్ వర్తింపజేసేలాగా స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికి ఆర్థిక స్తోమతతో సంబంధం లేదు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. బిలో పవర్టీ లైన్ పీపుల్ యూస్ చేసుకోవచ్చు, అబోవ్ పవర్టీ లైన్ పీపుల్ యూస్ చేసుకోవచ్చు. సో ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నా లేకపోయినా, పిఎంజేవై కార్డు ఉన్నా లేకపోయినా కూడా పీఎం రాహత్ స్కీమ్లోకి ప్రతి ఒక్కరూ అర్హులే. ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించిన తర్వాత హాస్పిటల్స్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్క ప్యాకేజ్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి కూడా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అవైలబుల్ చేసుకోవడానికి ₹1,50,000 వరకు ఉచితంగా చేసుకోవడానికి ఈ స్కీమ్లో అర్హులు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సమాచారం చట్టపరమైన ఇబ్బందుల భయం లేకుండా ప్రజల ప్రాణ రక్షణకు ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రఘ్వీర్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులను ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం రఘ్వీర్ పథకం ద్వారా ₹25,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తుంది. ఏడాదికి 5 సార్లు ప్రమాదాల సమాచారం అందించి ప్రోత్సాహం పొందే వెసులుబాటు ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా సహాయం చేసిన వారిని పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పెట్టకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం ప్రతి ఏటా ఉత్తమ రఘువీరులుగా ఎంపికైన 10 మందికి ₹1,00,000 చొప్పున నగదు, ట్రోఫీ అందజేస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సమాచారం అందించిన మొదటి వ్యక్తికి రఘువీరుగా గుర్తించి 25,000 నగదు బహుమతిని కలెక్టర్ చేతుల మీదుగా అందిస్తామని హేమంత్ కుమార్ పేర్కొన్నారు. రఘువీర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనం గుడ్ సమారిటన్ అంటాము. రఘువీర్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కనుక సమాచారాన్ని ముందుగా పోలీస్ వారికి కానీ, లేకపోతే వారు నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చినా కానీ, లేకపోతే 108కి సమాచారం అందించినా కూడా ఈ పీఎం రాహత్ స్కీమ్లో మనం వాళ్ళని రిజిస్టర్ చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ₹25,000 నగదు రివార్డు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడానికి రోడ్డు ప్రమాద బాధితులకి ప్రతి ఒక్కరూ రఘువీరుగా మారాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఎవరైనా కూడా తీసుకొచ్చే వాళ్ళు కూడా కొంత అపోహ ఉంటుంది, మాకు ఏదైనా కేసులు పెడతారేమో, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలేమో, లేకపోతే మాకు ఏదైనా భద్రత లేదు ఇన్ఫర్మేషన్ అనేది. అటువంటి అపోహలు ఏమీ లేకుండా ఈ చట్టబద్ధంగా మీరు మానవతా దృక్పథంతో ఏదైతే సేవ చేస్తారో సేవను గుర్తించడమే కాకుండా ఇలాంటివేమీ కూడా లేకుండా
చూసుకుంటామని కూడా డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాము. ప్రమాద బాధితుల కోసం అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థ 112 హెల్ప్ లైన్తో అనుసంధానం ప్రమాద బాధితులు గోల్డెన్ అవర్లోగా ఆసుపత్రులకు చేరుకునేలా నిర్ధారిస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులు, రహవీర్లు లేదా ప్రమాద స్థలంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సమీపంలోని నిర్దేశిత ఆసుపత్రి వివరాలను పొందడానికి, అంబులెన్స్ సహాయం కోరడానికి 112కు డైల్ చేయవచ్చు. దీనివల్ల అత్యవసర సహాయక సిబ్బంది, పోలీసు అధికారులు, ఆసుపత్రుల మధ్య వేగవంతమైన సమన్వయం సాధ్యమవుతుంది. ప్రాణాపాయం లేని కేసులకు 24 గంటలు, ప్రాణాపాయం ఉన్న కేసులకు 48 గంటలు అనే నిర్దిష్ట కాలపరిమితుల్లోగా పోలీసులు ధృవీకరణతోనే వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఆసుపత్రులకు పరిహారం చెల్లించబడుతుంది. నేరానికి పాల్పడిన వాహనానికి బీమా ఉన్న సందర్భాలలో సాధారణ బీమా కంపెనీలు చెల్లించే వాటాల నుండి వైద్య ఖర్చుల చెల్లింపు జరుగుతుంది. బీమా లేని, ఢీకొట్టి పారిపోయిన వాహనాల కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల ద్వారా చెల్లింపు జరుగుతుంది. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదించిన క్లెయిములకు 10 రోజుల్లో చెల్లించబడతాయి. తద్వారా ఆసుపత్రులకు ఆర్థిక భరోసా లభించి చికిత్స నిరంతరాయంగా కొనసాగేలా ప్రోత్సహిస్తుంది. జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ నామినేటెడ్ చేసిన ఫిర్యాదుల పరిష్కార అధికారి ద్వారా రోడ్డు ప్రమాద బాధితుల ఫిర్యాదులు పరిష్కరించబడతాయి. తద్వారా జిల్లా స్థాయిలో జవాబుదారీతనం పెంచుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్వర్క్ వైద్యశాలల్లో పీఎం రహత్ స్కీమును అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో ఉచితంగా 1.50 లక్షల వరకు వైద్యం అందుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని అర్హులని తెలిపారు. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోనే హాస్పిటల్స్కి ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందని అన్నారు. మన ప్రకాశం జిల్లాలో 32 హాస్పిటల్స్లో పిఎం రాహత్ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అందులో 8 గవర్నమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్, అలాగే 24 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ స్కీమ్ చేస్తున్నాము. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ కానీ, ప్రకాశం హాస్పిటల్, అలాగే వెంకటరమణ హాస్పిటల్, ఇలాగా పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పిఎం రాహత్ స్కీమ్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మార్కాపురం, ఎర్రగొండపాలెం, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా యాక్సిడెంట్ జరిగి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా గుర్తుంచి ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఒకవేళ మీరు వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన జనాలకి కూడా ఈ పిఎం రాహత్ స్కీమ్ అందుబాటులో తేవడం జరిగింది. బేసిక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళగానే వైద్యమిత్ర, అలాగే హాస్పిటల్లో ఉన్న కన్సర్న్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర యాక్సిడెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తారు. కాబట్టి వారం రోజుల వరకు హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా మేజర్ ఇంజరీ కానీ, మైనర్ ఇంజరీ ప్రతి ఒక్కదానికి కూడా స్టెబిలైజేషన్ కూడా ఈ ట్రీట్మెంట్ అనే పిఎం రాహత్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ప్రకాశం జిల్లాలో ఈ స్కీమ్ని వినియోగించుకోవాలి అని తెలుపుతూ